బల్ల గుద్ది చెప్తున్నా, నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా. బాబా మీతో మాట్లాడతాడు సాయి సచరిత్ర ద్వారా. ఇది సత్యం సత్యం సత్యం. శ్రీ సాయి సచరిత్రకు జై జై జై. సాయి భక్తులారా ఆలోచించండి. మీకోసమే ఇవన్నీ బాబా సాయి దర్బార్ కేంద్రంగా చేయిస్తున్నాడు. ఈ ప్రతి మాట మీకు ఉపయోగపడుతుంది. మీరు ఆచరించగలిగితే మీ జీవితాలు ధన్యమవుతాయి, మీ జన్మలు ధన్యమవుతాయి. సాయిబాబాతో మీరు మాట్లాడదలుచుకున్నారా? మాట్లాడాలంటే నేను చెప్పింది చేయండి. సాయిబాబాతో మాట్లాడాలంటే సాయి సచరిత్ర పారాయణ చేయండి. పారాయణ చేసి ఆగొద్దు, మరలా చదవండి. చదివిన అధ్యాయాన్ని పుస్తకం పూర్తి కావాలనే కాన్సెప్ట్ వదిలేసేయండి. ఒక్క అధ్యాయం 100 సార్లు చదివినా ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. బాబాతో మాట్లాడగలరు మీరు. ఒక్కసారి పారాయణ చేస్తే మాట్లాడలేరు, నిరంతరం చేయాలి. ఈరోజు 1998 నుంచి ఈరోజు 2026 28 సంవత్సరాల నుంచి బాబా మా చేత పారాయణ చేయిస్తున్నాడు. ఇంకా మాకు తెలియట్లా, ఇంకా మాలో పరిణితి బాబా ఇచ్చే కొద్దీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అర్థం గోచరిస్తూ ఉన్నది బాబా దయతో. అందుకని ఒక స్నేహితుడు ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మనసారా మనతో మాట్లాడితేనే మన మనస్సు రిలాక్స్ అవుతుంది, కొంత శాంతిని పొందుతాం, ఒక మానసిక ధైర్యం వస్తుంది. మరి సాక్షాత్తు సాయిబాబా మనతో మాట్లాడితే ఆలోచించండి. మాతో మాట్లాడుతున్నాడు, మేము చెప్తున్నాం, గుండెల మీద చేసుకొని చెప్తున్నాం. సాయి సచరిత్ర ద్వారా బాబా నాతో మాట్లాడుతున్నాడు, మీకు చెప్తున్నాను. మీరు మాట్లాడాలంటే సాయి సచరిత్ర పారాయణ చేయండి, మననం చేయండి, నిధిధ్యాసనం చేయండి. మనసులో ఒక నిధి, ఈ సాయి సచరిత్ర అనే నిధి ఎప్పుడైతే నిక్షిప్తం అవుతుందో బాబా మీతో మాట్లాడతాడు. నాతోనే కాదు, అందరితో మాట్లాడతాడు. బాబా దృష్టిలో అందరూ సమానమే, ఏ భేదము లేదు. భేదం లేనివాడే బాబా. అందుకే బాబా భగవంతుడు అయ్యాడు. సాయిబాబా మీతో ఉన్నప్పుడు మీ జీవితాలు ఏమవుతాయి? నందన వనం అవుతాయి, పూల పాన్పు అవుతాయి, బంగారు బాట అవుతుంది మన జీవితం. బాబా మీతో మాట్లాడాలంటే సాయి సచరిత్ర పారాయణ చేయండి. చేసిందే మరలా చేయండి. మనసులో ఇంకిపోవాలి, రక్తంలో ఇంకిపోవాలి. ఏ పేజీలో ఏముందో మనకు తెలియాలి. అందుకే ఈ సాయి సచరిత్ర ప్రేమ జ్ఞాన సాగర మదనం చేయిస్తున్నాడు బాబా. సచరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం పవిత్ర వేదికలో రోజు ప్రశ్నలు, దానికి జవాబులు చెప్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే బాబా లీలలన్నీ కంఠస్థం అయిపోతాయి. చింతయేలా పిచ్చి మనసా, సాయి ఉండే చోటు తెలుసా, షిరిడి నగరాన లేడతడు, సాయి సచరిత్రలో ఉన్నాడతడు. చూడు చదివి చూడు. మీకు నేను చెప్పింది జరగకపోతే నా ఫోన్ నెంబర్ ఉంది, గ్రూప్లో ఫోన్ చేయండి. బల్ల గుద్ది చెప్తున్నా, నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా. బాబా మీతో మాట్లాడతాడు సాయి సచరిత్ర ద్వారా. ఇది సత్యం సత్యం సత్యం. శ్రీ సాయి సచరిత్రకు జై జై జై. సాయిరామ్.